నాగమణికంఠ చెల్లి మా వదిన ఎలాంటిదో తెలుసా అంటూ తన ఆవేదనని చెప్పుకొచ్చింది. యాక్చువల్ గా నాగమణికంఠ బిగ్ బాస్ లో ఫస్ట్ వీక్ మొత్తం ఎమోషనల్ గా నడిచింది. కొంతమంది జెన్యూన్ ఫీలింగ్ అంటుంటే ఇంకొంతమంది మాత్రం సింపతి గేమ్ అంటున్నారు. దీనికి రీజన్ బిగ్ బాస్ లోకి వెళ్లే రోజు స్టేజ్ మీద మా నాన్న చిన్నప్పుడే చనిపోయాడు, మా అమ్మ సెకండ్ మ్యారేజ్ చేసుకుంది, మా నాన్న స్టెప్ ఫాదర్ సరిగ్గా చూసుకోలేదు, మా వైఫ్ ప్రియా కూడా పాపతో యుఎస్ కి వెళ్లిపోయింది, నేను ఒంటరి అని చెప్పాడు. కానీ హౌస్ ఉన్నప్పుడు మరోలా మాట్లాడాడు. బిగ్ బాస్ లోకి రావడానికి తన భార్యే కారణమని, షాపింగ్ చేయమని డబ్బులు కూడా పంపించిందంటూ హౌస్ లో చెప్పాడు. ఇంతలోనే సోషల్ మీడియాలో నాగమణికంఠ మ్యారేజ్ వీడియో వైరల్ అవుతుంది. అందులో ఆమె కాస్త బొద్దుగా కనిపించింది. దీంతో ఆమె లుక్స్ పైన నెటిజన్స్ దారుణంగా కమెంట్స్ చేస్తున్నారు. ఈ అమ్మాయి కోసమా ఇంతలా ఏడ్చావు, కితకితలు 2 సినిమా చూసినట్లుంది, ఇప్పటికీ ఆమెను బాడీ షేమింగ్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. ఇది తెలుసుకున్న మణికంఠ సహోదరి కావ్య అమర్నాథ్ తన వదినకు అండగా నిలిచింది. మణికంఠ భార్య గురించి వస్తున్న కమెంట్స్ పై ఫైర్ అయింది. మా అన్న వదినల వీడియో ఒకటి వైరల్ అవుతుండడం చూస్తున్నా. ఆ వీడియోకు వచ్చిన నెగిటివ్ కమెంట్స్ చూస్తే ఎంతో బాధేసింది. మా వదిన సౌందర్యవతి, తన మనసు చాలా అందమైనది, ఆమె ప్రేమ, బలం, దయాగుణం ఇలా ఎన్నో లక్షణాలు తనను మరింత అందంగా మార్చాయి. ఆమెపై బాడీ షేమింగ్ చేయడం ఆపేయండి. ఆ మాటలు వారి మనసును బాధిస్తాయి, గాయపరుస్తాయి. అవతల వారు ఎలా ఉన్నారన్న దానికి బదులుగా ఎలాంటి వారో తెలుసుకునే వారికి మెచ్చుకోండి అంటూ పోస్ట్ చేసింది. ఇది చూశాక ట్రూ కదా అనిపించింది. దేనికైనా ఒక లిమిట్ ఉంటది. కమెంట్స్ చేయాలి అంటే చేయొచ్చు. ఆ కమెంట్స్ అవతలి వాళ్ళని హర్ట్ చేసేలా ఉండకూడదు అనేదే నా ఫీలింగ్. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి SR జనరల్ టాక్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.